పవర్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే పైచే. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా తాము బాధితుల్లాగా అణచివేతకు గురవుతున్నట్టుగా మాట్లాడడం మనం చూస్తూనే ఉంటాం. పైగా అపోజిషన్లో ఉన్నప్పుడు క్యాడర్కు ధైర్యం నూరిపోసేందుకు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం కూడా ఓ స్ట్రాటజీ అయిపోయింది. అప్పుడు లోకేష్ రెడ్ బుక్ తీసుకొస్తే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఈ రివెంజ్ బుక్లు ఎవరి కోసం? అప్పుడు లోకేష్ వార్ ఎవరి మీద? ఇప్పుడు జగన్ ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? ప్రతిపక్షంలో ఉంటే బాధితులు, పవర్లో ఉంటే రివెంజ్ గేమ్లు ఎందుకు? పవర్లో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనడం, వన్స్ అపోజిషన్లోకి వచ్చేసరికి వై లైక్ దిస్ అంటూ పార్టీలు టోన్ మార్చేయడం ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు టీడీపీ రెడ్ బుక్ తెస్తే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ అంటున్నారు. అధికారంలోకి రాగానే బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టమని జగన్ చాలా ధీమాగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయినా వదిలిపెట్టబోమని, ఎక్కడున్నా పిలిపిస్తాం, చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్లు ఇస్తున్నారు. రెడ్ బుక్ పోటీగానే జగన్ డిజిటల్ బుక్ తెచ్చారన్నది ఓపెన్ సీక్రెట్. అసలు ఈ బుక్లేంటి, ఈ రివెంజ్లు ఎందుకన్నదే ఇప్పుడు బిగ్ డిబేట్గా మారింది. టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ హడావిడి చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. అసలు రెడ్ బుక్ ఎలా పుట్టిందని అడిగితే వైసీపీ హయాంలో అణచివేతలు, వేధింపుల వల్లే అంటుంది టీడీపీ. ఇప్పుడు వైసీపీ చెప్తున్న సమాధానం కూడా అదే. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, పోలీసులు వేధిస్తున్నారని, అందరి పేర్లు రాసుకొని అధికారంలోకి వచ్చాక లెక్కకు లెక్క సరిచేస్తామంటున్నారు. ఇదంతా బానే ఉన్నా తమ క్యాడర్కు, లీడర్లకు భరోసా కల్పించేందుకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నా ఈ రివెంజ్ బుక్లు ఎందుకు, ఎవరి కోసం అనే ప్రశ్నలు ప్రజల్లోనే మొదలైంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ను ఇంప్లిమెంట్ చేస్తే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మళ్ళీ ఇంకో బుక్ రాస్తే ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా మంచి చేసేందుకే, కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు కానే కాదనేది ప్రతి పార్టీ తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమ లీడర్లను, క్యాడర్ను, లాస్ట్కు చంద్రబాబును, ఆయన ఫ్యామిలీని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు విపక్షంలో ఉండేసరికి జగన్కు అరాచకం, అన్యాయం వంటి పదాల విలువ తెలిసి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు అరాచకం చేసి అపోజిషన్లోకి వచ్చేసరికి నీతులు చెప్తున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇక జగన్ డిజిటల్ బుక్ ప్రస్తావన, టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఓ లిమిట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే రెడ్ బుక్, డిజిటల్ బుక్ అసలు ఉద్దేశం ఏంటన్నది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీల పవర్ పాలిటిక్స్ లో అధికారులు బలవుతున్నారన్న చర్చ కూడా లేకపోలేదు. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ డైరెక్షన్ లో అధికార యంత్రాంగం పనిచేస్తుంటుంది. అలా అని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రివెంజ్ గేమ్ ఆడుకుంటూ పోతే పాలన సంగతి ఏంటి అనేది అసలు ప్రశ్న. అప్పుడు టీడీపీ లీడర్లను వైసీపీ టార్గెట్ చేస్తే, ఇప్పుడు వైసీపీ లీడర్లను కూటమి కార్నర్ చేస్తుందనుకున్న ఎవరో ఒకరు ఈ రివెంజ్ పాలిటిక్స్ కు బ్రేకులు వేయాల్సిందే అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే 5 ఏళ్ల పదవీ కాలం వీటికే సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లీడర్లు కూడా పవర్లో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక మరోలా బిహేవ్ చేయడం, మాట్లాడడం కూడా మానుకుంటే రివెంజ్ డ్రామా ఆగి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే వీలుంటుందని ఒప్పుకోవాల్సిన వాస్తవం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.